నమస్తే, నేను మీ సురేష్ గౌడ్. సెల్ ఫోన్లు, మాదక ద్రవ్యాలతో పెడదోవ పడుతున్న యువత, గృహహింసకు గురవుతున్న మహిళలపై సార్పు స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో సూర్యాపేటకు చెందిన కళాకారులచే వారం రోజుల పాటు యాదాద్రి జిల్లాలో నిర్వహించిన కళాజాత భువనగిరి మండలంలోని వీరవెల్లి, కూనూరు గ్రామాలతో పాటు మొత్తం 6 గ్రామాలలో శనివారం రాత్రి ముగిసింది. ఈ సందర్భంగా ఆ సంస్థ అధ్యక్షురాలు డాక్టర్ ప్రమీల మాట్లాడుతూ, దేశానికి స్వాతంత్రం సిద్ధించి 7 దశాబ్దాలు దాటినా ఇంకా మహిళలు స్వేచ్ఛగా జీవించలేని పరిస్థితి ఎదురుకావడం దురదృష్టకరమన్నారు. అనంతరం కళాకారులు ఆట, పాట, నాటకం ద్వారా ప్రజలకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది కృష్ణవేణి, కవిత, శోభ, సరిత, రాజేష్, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. గుడ్ ఈవినింగ్ ఫర్ ఆల్. ఈరోజు ఈ కూనూరు గ్రామంలో కల్చరల్ ప్రోగ్రాము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా మేము ఈ ఒక టీముని తీసుకొని, అంటే గృహహింస, లింగ వివక్ష అనే సబ్జెక్టులను, అదేవిధంగా మాదక ద్రవ్యాలతో యూత్ ఎలా చెడిపోతుంది అనే అంశంతో పాటు మేము ముఖ్యంగా ఈ లింగ వివక్షత మీద పనిచేస్తున్నాము. ఒక 6 గ్రామాలలో ఫస్ట్గా మేము గత జూన్ నుంచి మొదలుకొని ఒక 6 గ్రామాలు అనగా తొక్కపురము, తర్వాత గౌస్నగరు, బండ సోమారము, వీరవెల్లి, కూనూరు, కేసారము గ్రామాలలో 6 గ్రామాలలో మేము ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం అనేది జరిగింది. ముఖ్యంగా ఈ కల్చరల్ ప్రోగ్రామ్స్ చేయడం దీనివల్ల ఎందుకు చైతన్యం చేస్తున్నారని అంటే, అసలు జనాలకి, అంటే కమ్యూనిటీలో ఉన్నటువంటి పెద్దవాళ్ళకి కానీ ఆడవాళ్ళకి కానీ ఈజీగా వాళ్ళకు మనసుకు హత్తుకుపోయేలాగా ఉండాలనే ఒక ఉద్దేశంతో ఒక స్ట్రీట్ ప్లే, ఒక ప్లే తయారు చేసి దాని మీద, అంటే ఆడపిల్లకు మగపిల్లోడికి ఎలాంటి వ్యత్యాసం ఉంది, అదేవిధంగా ఆడపిల్ల అనేసరికి గర్భంలోనే ఆ అమ్మాయిని అబార్షన్ చేయించుకోవడానికి, తర్వాత ఆడపిల్ల అనగానే భార్యలను వదిలేయడానికి, ఈ రకమైనటువంటి విషయాలను వాళ్లకు కూలంకషంగా వాళ్ళకి అర్థమయ్యే రీతిలో చెప్పడం అనేది జరిగింది. అదేవిధంగా గృహహింసకు సంబంధించి, గృహహింస అంటే ఓన్లీ ఇది కుటుంబానికి సంబంధించిన సమస్య అని చాలా వరకు అనుకునేవాళ్ళు. కానీ ఇది కుటుంబానికి సంబంధించిన సమస్య కాదు, ఇది సమాజానికి సంబంధించినటువంటి విషయము. ఇది 2005లో చట్టం వచ్చింది. ఈ చట్టాన్ని మేము ప్రతి గ్రామంలో విస్తరించి దీన్ని ఎక్కువగా ఎవరైతే గృహహింసకు బాధితులు అవుతున్నారో వాళ్ళందరికీ రక్షణగా ఉండాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతో మేము ఈ పనిని చేస్తూ ఉన్నాము. ముఖ్యంగా గత 5 సంవత్సరాల నుండి సఖీ కేంద్రము, గత 20 సంవత్సరాల నుండి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ సార్ప్ సంస్థ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంది. ఇప్పటి వరకు చాలా కేసులను మేము కౌన్సిలింగ్స్ ద్వారా కుటుంబాలను కలపడం అనేది జరిగింది. చాలా వరకు కొంతమంది ఇంకా మేము వాళ్ళతో కలిసి ఉండలేము అనే విషయానికి వచ్చినప్పుడు మేము ప్రొటెక్షన్ అధికారి చేత సంతకాలు చేయించి వాళ్లకు కేసు, DVC కేసు అంటే డొమెస్టిక్ వైలెన్స్ కేసు DIR ఫైల్ చేసి వాళ్లకు ఒక న్యాయం జరిగేలాగా చూడడం అనేది జరుగుతుంది. అదేవిధంగా ఎప్పుడైతే మనకు సఖీ కేంద్రం భువనగిరిలో వచ్చిందో దాన్ని 181 ద్వారా ప్రచారము బాగా చేసి ఆ 181ను ఉపయోగించుకొని, అది కూడా పక్కోళ్ళు కానీ లేదంటే ఎవరు తెలియని వ్యక్తులు కూడా ఆ ఫోన్ చేసినప్పుడు వేరే వ్యక్తులకు ఎవరికి కూడా వాళ్ళ పేరు కానీ ఏది కానీ చెప్పడానికి కుదరదన్నమాట. అది చాలా గోప్యంగానే ఉంటుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఇవన్నీ మా ఉద్దేశం ఏంటంటే, ముఖ్యంగా స్త్రీలకు ఎంత వీలైతే అంతవరకు న్యాయం జరగాలి. చట్టాలు అనేది వాళ్ళకు ఉన్నాయి, చట్టాలను వాళ్ళు ఉపయోగించుకోవాలి. తర్వాత ఈ గృహహింసకు సంబంధించినటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ సమస్యలను బయటకు తీసుకొని రావాలి అనేది మా యొక్క మెయిన్ ఉద్దేశము. ఆ సమస్యలు బయటకు వచ్చినప్పుడే వాటిని సాల్వ్ చేయడానికి, వాటికి కౌన్సిలింగ్ ఇవ్వడానికి, లేదంటే వాళ్ళకు సరైనటువంటి న్యాయం దొరుకుతుంది. ఇంతకుముందు చాలా వెనకటి రోజులలో ఎంత కుటుంబ హింస ఉన్నా కూడా కుటుంబంలోనే మగ్గిపోయేవారు. కానీ ఇప్పుడు మనకు ఒక చట్టం ఉంది, ఈ చట్టాన్ని ఉపయోగించుకోవాలి. మాలాంటి సామాజిక కార్యకర్తలు ఉన్నారు, వీటిని ఉపయోగించుకోవాలనే ఒక ముఖ్యమైనటువంటి ఉద్దేశంతోనే మేము ఈ గ్రామాలలో ఈ కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. గత 10 సంవత్సరాల నుంచి కూడా మేము బీబీనగర్, తర్వాత పోచంపల్లి మండలాలలో కూడా ఈ గృహహింస మీద పనిచేస్తూ ఉన్నాము. అక్కడ కూడా చాలా వరకు ఇప్పుడు మేము ఈ సఖీ కేంద్రంలో నిజంగా కూడా కేసులు ఎక్కువ నమోదవుతున్నాయంటే కారణము మేము చేసినటువంటి చైతన్య కార్యక్రమాలు, అవేర్నెస్. దానివల్ల ఈరోజు
తప్పకుండా సఖీని వినియోగించుకోవాలి, లేదంటే ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్ను ఉపయోగించుకోవాలనే ఉద్దేశంతో చాలా బాధితులు మన సెంటర్లను ఉపయోగించుకుంటున్నారు. వాళ్ళకు చాలా వరకు న్యాయం దొరుకుతుంది. ఇంకా ముందు ముందు కూడా మహిళలందరూ ఇట్లాంటివి ఉపయోగించుకొని వాళ్ళ రక్షణను మనము రక్షించాలి, వాళ్ళకు రక్షణగా ఉండాలనేదే మా యొక్క ముఖ్య ఉద్దేశం. థ్యాంక్ యూ. దగ్గర నుంచి వచ్చారు. మాకు ప్రోగ్రామ్ మంచిగా అనిపించింది. ఆడపిల్లలైనా మగ పిల్లలైనా మంచిగా చూసుకోవాలని చెప్పారు. ఆడపిల్లల్ని మగ పిల్లల్ని ఈ కాడికి వెళ్ళి మంచిగా చూసుకుంటాం సార్. నేను సఖీ కేంద్రం యాదాద్రి భువనగిరి నుంచి వచ్చాను. అసలు సఖీ కేంద్రం అంటే ఏంటి, ఎప్పుడన్నా పేరు విన్నారా? గృహహింస జరిగిన బాధితుల కోసం సఖీ కేంద్రం పనిచేస్తుంది. అంటే ఇక్కడ గృహహింస ఎవరికి ఎక్కువ జరుగుతుంది? మహిళలకి, బాలికలకి మాత్రం ఎక్కువ శాతం జరుగుతుంది. కాబట్టి వారి కోసం సఖీ కేంద్రం పనిచేయడం జరుగుతుంది. మరి సఖీ కేంద్రానికి ఎలా రావాలి? సఖీ కేంద్రానికి రావాలి అని అంటే 181 ఇది ఫ్రీ హెల్ప్ లైన్ నెంబర్. ఈ నెంబర్కి మనం మొబైల్లో రీఛార్జ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. బ్యాలెన్స్ లేకపోయినా 181 నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే ఆ కాల్ను మాకు కలపడం జరుగుతుంది. దాని ద్వారా మేము బాధితురాలతో మాట్లాడి ఆ అమ్మాయిని మేము ఆఫీస్కి పిలిపించుకోవడమా లేకపోతే మేమే ఇక్కడికి వచ్చి మాట్లాడడం అనే విషయాలను గమనించుకొని, ఒకవేళ బాధితురాలు మమ్మల్ని ఇక్కడికే రమ్మంటే వారి గృహానికే వెళ్ళి అక్కడ మాట్లాడి వాళ్ళ మధ్య సఖ్యతని చేకూర్చడం అనేది జరుగుతూ ఉంటుంది. ఒకవేళ అలా కాదు అని అంటే మన ఆఫీస్కి పిలిపించుకొని, ఎవరికి తెలియకూడదు అని అనుకుంటే మన ఆఫీస్కి పిలిపించుకొని ఆ అమ్మాయి బాధ ఏంటో విని తర్వాత వారి భర్తలు కానీ అత్తమామలు కానీ పిలిచి కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. కౌన్సిలింగ్ అంటే మేము ఏదో పెద్ద మనిషి పంచాయతీలాగా ఇది తప్పు ఇది ఒప్పు అని చెప్పాము. పరిస్థితులని అర్థం చేయిస్తాము. అంటే మీరు ఇలా చేస్తే ఇలా జరుగుతుంది, ఇలా చేస్తే ఇలా జరుగుతుంది అన్నది, లాభ నష్టాలు ఎలా ఉంటాయి జీవితంలో అనేది కొంత వాళ్ళకి అర్థం చేయించగలుగుతాము. వాళ్ళకి చిన్న చిన్న విషయాలలోనే గొడవ అవుతుంది. ఆ గొడవని నచ్చ చెప్పడానికి మనకి ఎవరు ఉండరు. సో అలాంటి సమయంలో మా ఆఫీస్లో మేము అలాంటి పరిస్థితులను అర్థం చేయిస్తాం. అంతే, ఇది మీరు చేసింది కరెక్ట్, మీరు చేసింది తప్పు అని మేము ఎప్పుడూ చెప్పాము. పరిస్థితులను అర్థం చేయించి వాళ్ళ మధ్య ఉన్నటువంటి చిన్న చిన్న మనస్పర్ధలను తొలగించడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాం. ముఖ్యంగా సఖీ కేంద్రంలో కౌన్సిలింగ్కే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. తర్వాత చాలా వరకు మగవాళ్ళు కొంతమంది వింటారు. వారికి తర్వాత వినని వాళ్ళ కోసము మనము కోర్టులో కేసు వేయడం జరుగుతుంది. కోర్టులో కేసు అంటే ఏదో పెద్ద విడదీయడానికని కాదు, జస్ట్ అలా అమ్మాయికి కొంత భరణం కింద ఇవ్వడానికి. ఎందుకంటే అమ్మాయి ఇంట్లో ఉంచుకోవడానికి ఇష్టపడ్డు నువ్వెవరో వెళ్ళిపో అని చెప్తూ ఉంటాడు. కాబట్టి అలాంటి వారి కోసం కొంత లీగల్ సహాయం కూడా అందించడం జరుగుతుంది. అలాగే పోలీస్ స్టేషన్కి వెళ్ళి వారి మీద చిన్న పిటిషన్ లాంటివి కూడా ఇవ్వడం జరుగుతుంది. మనకి వాహనం ఉంది, ఏదైనా ఎమర్జెన్సీలో ఆ బాధితురాలు ఎవరైతే రాలేని పరిస్థితిలో ఉన్నారో ఈ 181కి కాల్ చేస్తే వెంటనే మా సిబ్బంది ఈ వాహనం ద్వారా వచ్చి వారిని మా ఆఫీస్కి తీసుకెళ్ళి మాట్లాడడం జరుగుతుంది. అలాగే ఎక్కడికి వెళ్ళాలో తెలియని మహిళల కోసం మన దగ్గర 3 రోజుల పాటు ఉండడానికి వసతి సౌకర్యం కూడా ఉంది. ఆ 3 రోజులు మన దగ్గర ఉంచుకొని బాధితురాలు భర్తతో కానీ అత్తమామతో మాట్లాడి వాళ్ళని కలపడానికి మా ప్రయత్నంగా చేస్తుంటాము. ఈ 181కి నెంబర్ గుర్తుపెట్టుకోండి ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా. ఎందుకంటే నా ఇంట్లో లేదులే నాకెందుకు అని మాత్రం అనుకోకండి. మన స్నేహితురాల ఇళ్లలోనో మన బంధువుల ఇళ్లలోనో ఎక్కడన్నా జరుగుతూ ఉండొచ్చు హింస. కాబట్టి ఈ నెంబర్ గుర్తుపెట్టుకొని ఈ నెంబర్కి చేస్తే ఏ జిల్లా వారికైనా, ఒకవేళ మీరు యాదాద్రి నుంచి వేరే జిల్లాకి ఎన్నో బాధితురాల గురించి చెప్పాలనుకుంటే అలా కూడా చెప్పొచ్చు. మీ నెంబర్ మీరే చేశారని కానీ మీ నెంబర్ కానీ ఎవరు తీసుకోరు, ఎవరు అడగరు. ఈవెన్ మాకు కూడా తెలియదు. మేము బాధితురాలి నెంబరు పేరు మాత్రమే తీసుకుంటాము, అడ్రస్ తీసుకుంటాము. కాబట్టి ఈ నెంబర్ ఒకటి గుర్తు పెట్టుకోండి. ఏమో మీ కాల్ ఒకరి జీవితాన్ని నిలబెట్టవచ్చు, ఒకరిని బతికించవచ్చు. దయచేసి ఈ నెంబర్ని గుర్తు పెట్టుకోండి. 181 పెద్ద కష్టం కూడా కాదు. మనకు దీనికి బ్యాలెన్స్ కూడా అవసరం లేదు. చిన్న సెల్ అయినా పెద్ద సెల్ అయినా ఏ సెల్ నుంచి అయినా ఈ 181 నెంబర్ కలుస్తుంది. థ్యాంక్ యూ. నా పేరు శోభారెడ్డి. నేను ఎఫ్సిసి ఫ్యామిలీ కౌన్సిలింగ్ సెంటర్లో ఫ్యామిలీ కౌన్సిలర్గా వర్క్ చేస్తాను. ఇప్పుడు మేడం గారు చెప్పారు అది ఓన్లీ మహిళలకు మాత్రమే ఉంటుంది. కానీ మేము వర్క్ చేసేది ఫ్యామిలీ అంటే భార్య, భర్త, తల్లి, అత్త, మామ వీళ్ళంతా కూడా ఫ్యామిలీకి సంబంధించిన వ్యక్తులు. వీళ్ళల్లో ఎవరికైనా అంటే అక్కడ ఓన్లీ మహిళలే, కానీ మా దగ్గర పురుషులు కూడా
కంప్లైంట్ ఇస్తే మేము పురుషులకు కూడా కౌన్సిలింగ్ ఇవ్వడం జరుగుతుంది. మేము పురుషుల్ని కూడా పిలిచి వాళ్ళకి ఏమేమి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఎందుకంటే అందరూ కూడా ఇవాళ రేపు ఆడవాళ్ళందరూ కూడా ఒకే తీరుగా ఉండడం లేదు కదా, వాళ్ళలో సమస్యలు ఉంటాయి, వీళ్ళలో సమస్యలు ఉంటాయి, అన్నీ కూడా మేము ఈక్వల్గానే తీసుకొని సమస్యను పరిష్కరించడానికి మేము ప్రయత్నం చేస్తాము. దయచేసి మా ఈ కౌన్సిలింగ్ సెంటర్ను వినియోగించుకొని మీ యొక్క సమస్యలను సాల్వ్ చేసుకుంటారని కోరుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు పాశం శ్రీనివాస్, వర్క్ చేస్తున్నాను. అయితే ఇలాంటి కార్యక్రమాలు అనేది పెట్టడం చాలా సంతోషకరమైన విషయం. ఏంటంటే ముఖ్యంగా ప్రతి ఒక్కరిలో ఆడ మగ అనేటువంటి భేదాభిప్రాయాలు ఉండకూడదు. దాంతోపాటు ఏంటంటే చదువు, ఈరోజు అనేది చదువు అనేది చాలా ప్రాముఖ్యమైనది. కేవలం పిల్లలు చదివితే ఏమవుతారు, చదవకుంటే ఏమవుతారు అనేది అవగాహన కూడా చాలా వరకు కల్పించరు. ముఖ్యంగా ఏంటంటే ఈ రోజులలో ప్రతి ఇంట్లో కూడా ఒక గృహహింస అనేది జరుగుతుంది. అది ఏ రకంగా అనేది, అది పురుషుల్లో రకంగా గృహహింస జరుగుతుంది, మహిళలో జరుగుతుంది. సో మహిళల్లో కూడా, చిన్నపిల్లలు కూడా ఎస్పెషల్ జరుగుతూ ఉన్నది. అది ఎస్పెషల్ బయటికి చెప్పుకోలేనటువంటి పరిస్థితులు ఉన్నాయి. సో వాటి గురించి కూడా కౌన్సిలింగ్ అనేది, ఫ్యామిలీ కౌన్సిలింగ్ ఎలా ఇవ్వాలి, సో ఎమర్జెన్సీ పర్పస్లో చాలా వరకు అవేర్నెస్ ఉండట్లేదు. ఎమర్జెన్సీ మేము ఎవరికి ఫోన్ చేయాలి, ఫోన్ చేస్తే మా పరువు పోతుందేమో, అలాంటి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది చాలా వరకు ఎక్కువగా ఉంటుంది. కాబట్టి 181 అనే దాని గురించి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ జరిగింది. మేడం వాళ్ళు కూడా అందరు ప్రతి ఒక్కరు కూడా మంచి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు, చాలా వరకు కూడా చాలా ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. కొంచెం ఏంటంటే ఇంకా చాలా విలేజ్లకు ఇలాంటి కాన్సెప్ట్ అనేది ఇంకా ఎక్కువ తీసుకెళ్ళి ఇంకా కొంచెం అవేర్నెస్ అనేది ఇస్తుండాలి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ నేను కూడా ఒక కళాకారునే, యాజ్ అ లెక్చర్, కెమిస్ట్రీ లెక్చర్ కూడా. ఎస్పెషల్లీ ప్రోగ్రామ్ ఇంకా ముందు నా జస్ట్ మై సజెషన్, కొంచెం కళాకారుతో ఇంకొంచెం పాటలు కానీ దీనికి సంబంధించి ఏంటంటే చాలా వరకు ఏంటంటే కొంతమంది చదువుకొని అన్ఎడ్యుకేటెడ్ పీపుల్స్ ఉంటారు. సో వాళ్ళకు కూడా ఏంటంటే కొంచెం పాట రూపంలో కానీ నృత్య రూపకం ఇంకొంచెం పెద్దగా ఇస్తే మాత్రం బాగుంటుంది. వెరీ వెల్, బాగా మంచి ఎక్స్ప్లెనేషన్ చేశారు. ఇంత వర్షంలో కూడా కష్టపడుకుంటా వచ్చినట్టు మా మీడియా మిత్రులు కూడా దీన్ని మంచి అవేర్నెస్ తీసుకెళ్ళి అందరికీ కూడా ప్రచారం అనేది చేయడం అనేది ఎస్పెషల్లీ మీడియా ద్వారానే ప్రతి ఒక్కరికి వెళ్తూ ఉంటుంది. కాబట్టి సోషల్ మీడియా ద్వారా కూడా మీరు ప్రతి ఒక్కరికి ప్రచారం చేస్తుండండి. MSW ఎవరెవరైతే చేసిరో వారికి ఎస్పెషల్లీ థ్యాంక్స్ టు మై సెల్ఫ్. ఎందుకంటే సోషల్ వర్క్ ఈ రోజులలో సెల్ఫ్గా వాళ్ళకు మాకు సాఫ్ట్వేర్ జాబ్లు అనేది ఇంకేదో పర్సనల్గా చేసుకోవడం కాకుండా సోషల్ అవేర్నెస్ కోసం కూడా ఈ రోజులలో ముందుకు రావడం అనేది చాలా గ్రేట్ఫుల్, వెరీ వండర్ఫుల్ జాబ్ దే ఆర్ డూయింగ్. ఓకే, థ్యాంక్ యూ.